హాయ్ అండి. నమస్తే. ది ఫ్యూచర్ రేపు 9వ భాగం. సుమన్ చక్రవర్తి యోగిని కలిసొచ్చిన తరువాత చేసిన మొట్టమొదటి పని చక్రవర్తి యోగి బ్యాక్గ్రౌండ్ ఏమిటో పరిశోధించమని నరసింహారావుకి అప్పచెప్పడం. టెర్రరిస్టులని నేరుగా ఎదుర్కొనే ప్రమాదకరమైన డ్యూటీలు తప్పించుకోవడానికి నరసింహారావు ఇలాంటి పనుల్ని చాలా సిన్సియర్గా చేస్తున్నాడు. అందుకే ఈ పనిని అతనికే అప్పచెప్పాడు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం పెద్ద ప్రోగ్రెస్ ఏమీ కనబడలేదు. అసెంబ్లీ ఎదుట సూట్ కేసు బాంబు పేలినప్పుడు దొరికిన శకలాలను బట్టి లభించిన ల్యాబ్ రిపోర్ట్లు, వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుల్ని అనుమానించి వాళ్లను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేశారు. కానీ వాళ్ళకు ఆ సమయంలో మరెక్కడో ఉన్నట్లు బలమైన ఎలిబీలు ఉండడంతో విడిచిపెట్టాల్సి వచ్చింది. లక్డీకా పూల్లో పేలిన స్కూటర్ బాంబుకు సంబంధించిన స్కూటర్ వివరాలను బట్టి కూడా సరైన సమాచారం దొరకలేదు. స్కూటర్ ఛాసిస్ మీద దొరికిన నెంబర్ని బట్టి ఎంక్వైరీ చేస్తే అది జలంధర్లోని ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి చెందిన ఓనర్దని తేలింది. అంతకుముందు 2 నెలల క్రితమే అది దొంగిలించబడినట్టు పోలీస్ కంప్లైంట్ కూడా నమోదై ఉంది. అయినా సుమన్ నిరాశపడలేదు. దొరికిన ఏ చిన్న ఆధారాన్నైనా విడవకుండా పరిశోధన చేస్తున్నాడు. మానవ ప్రయత్నంలో లోపం లేకుండా కృషి చేస్తే ఎప్పటికైనా విజయం తథ్యమే అన్నది అతని నినాదం. తన టీంలోని 2 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ, మరో 2 నాంపల్లి స్టేషన్లోనూ మారువేషాల్లో నిఘా ఉంచాడు. ఎప్పటికప్పుడు అనుమానాస్పదంగా ఉన్నవారిని గురించి సమాచారం అందేలా ఏర్పాటు చేశాడు. 2 చొప్పున అన్ని బస్ స్టేషన్లలో కూడా బిచ్చగాళ్ల వేషాల్లో ఉంచాడు. కుడి ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ మోగింది. ఈ సెల్ ఫోన్ నంబర్ కేవలం తన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు మాత్రమే తెలుసు. ఆఖరికి మాల్యాకి కూడా తెలియదు. తీసి మాట్లాడాడు. నేషనల్ ఫ్లాగ్ నెవర్ లెట్ డౌన్. ఐఎమ్ బలరాం సింగ్ స్పీకింగ్ సార్. బలరాం సింగ్ అంటే సికింద్రాబాద్ స్టేషన్లో నిఘా ఉంచిన ఎస్ఐ. చెప్పు బలరాం సింగ్ అన్నాడు సుమన్. నిన్న సాయంత్రం 2 ప్రయాణికులు దిగారు సార్. వాళ్ల చూపుల్లోనూ నడకలోనూ తేడా ఉండడం చూసి రహస్యంగా వెంబడించాను. కవాడిగూడలోని ఒక చిన్న లాడ్జిలో దిగారు. ఇప్పుడే నేను హోటల్ బాయ్ లాగా లోపలికి వెళ్ళి టీ కాఫీ లాంటివి ఏమైనా కావాలేమో అని అడిగే నెపంతో వాళ్ళ దగ్గర నిలబడ్డాను. నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళేదో దాచేసినట్లు అనిపించింది. ఒక చిన్న స్క్రూని మాత్రం వాళ్ళు టీపై మెంచి దాచలేకపోయారు. అది సెల్ ఫోన్కి చెందిన స్క్రూ అని అనుమానంగా ఉంది సార్ అన్నాడు. లాడ్జ్ పేరు అని అడిగాడు సుమన్. బలరాం సింగ్ పేరు, అడ్రస్సు చెప్పాడు. సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. మరుక్షణమే 4 పోలీసులను వెంట పెట్టుకుని జీపులో వాయువేగంతో అక్కడికి వెళ్ళాడు. జీపుని లాడ్జికి కొద్ది దూరంలో ఉంచి పోలీసుల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పి అతనొక్కడే బలరాం సింగ్ని వెంట పెట్టుకుని లాడ్జి లోపలికి ప్రవేశించాడు. లాడ్జి రిసెప్షనిస్ట్ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తుండగా టకటకమని బోట్ల చప్పుడుతో సుమన్, బలరాం సింగ్ రూమ్ నెంబర్ 204 ముందాగి కాలింగ్ బెల్ మోగించారు. తలుపు తెరుచుకుంది. ఎదురుగా కనిపించిన పోలీసులను చూసి లోపల వ్యక్తి దిగ్భ్రమ చెందినట్లు చూశాడు. 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏం చేయాలో తోచనట్లు అనీజీగా కనిపించాడు. పిల్లి గడ్డంతో సన్నగా పొడవుగా ఉన్నాడతను. సుమన్ ఒక చెయ్యి జేబులోకి పోనిచ్చి అక్కడ దాచిన పిస్టల్ ట్రిగ్గర్ మీద చూపుడు వేలుంచి ఏ క్షణంలో అయినా దాన్ని తీయడానికి సిద్ధంగా ఉంచి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నా పేరు సుందర్, బిజినెస్ పని మీద వచ్చాను అన్నాడు వాడు తడబడుతూ. సుమన్ మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. అతను అన్నిటికీ ఏదో సమాధానం చెబుతున్నాడు. సుమన్ అతన్ని ప్రశ్నలు అడిగే సమయంలో బలరాం సింగ్ లోపలికి వెళ్ళి అంతా శోధించాడు. మరో వ్యక్తి జాడ తెలియలేదు. నీతో పాటు దిగిన 2వ వాడేడి కటువుగా అడిగాడు సుమన్. బంధువులకి ఫోన్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాడు అన్నాడు. ఇంతలో బలరాం సింగ్ మరో రూమ్లో చూసి వచ్చి, సార్, దెర్ ఆర్ ఎవిడెన్స్ అని అరిచాడు ఉద్వేగంగా. అతను అలా అరవగానే క్షణంలో 1000వ వంతు సమయంలో సుమన్ పిస్టల్ పైకి తీసి అతని వైపు గురిపెట్టాడు. అయితే టెర్రరిస్ట్ కూడా అంతకన్నా వేగంగా కాలు పైకి లేపి ఒక్క తన్నుతో సుమన్ చేతిలోని పిస్టల్ ఎగిరి గదిలో ఒక మూల పడేలా చేశాడు. మరుక్షణం వేగంగా బయటికి పరిగెత్తబోయాడు. సుమన్ మెరుపు కన్నా వేగంగా కదిలి అతన్ని ఒడిసి పట్టుకున్నాడు. బలరాం సింగ్ పోలీస్ విజిల్ ఊదగానే బయట కాపలా ఉన్న పోలీసులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేశారు. సుమన్ టెర్రరిస్ట్ని వాళ్ళకు అప్పచెప్పాడు. ఈలోగా బలరాం లోపలి గదిలో దొరికిన 2 AK-47 పిస్తోళ్లని, జిలిటన్ పేలుడు పదార్థాన్ని బయటకు తీసుకొచ్చాడు. వాటితో పాటే 2 వెప్పదీసి ఉన్న సెల్ ఫోన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఆ సెల్ ఫోన్లో వాళ్ళు బాంబు అమర్చబోతూ పట్టుబడ్డారన్నమాట. సుమన్కి చాలా సంతోషం అనిపించింది.
ఇన్నాళ్లకి ఒక టెర్రరిస్ట్ని ప్రాణాలతో పట్టుకోగలిగినందుకు తనను తానే అభినందించుకున్నాడు. వాణ్ణి ఇంటరాగేట్ చేస్తే మిగతా టెర్రరిస్టుల వివరాలన్నీ బయటపడతాయి. రెండో టెర్రరిస్టు ఇంకా ఛాయలకి కూడా రాడన్న సంగతి అతనికి తెలుసు. వాడి కోసం వెతకడం టైం వేస్ట్. దొరికిన వాడితోనే అంతా చెప్పించాలి అనుకున్నాడు. అయితే అతని సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. టెర్రరిస్టు చేతులకి బేడీలు వేసేలోగానే ఏమైందో తెలియదు. అతడి నోటి నుంచి నురగలొచ్చాయి. చూస్తూ ఉండగానే అతను గుడ్లు తేలేశాడు. అతన్ని పట్టుకున్న పోలీసు సార్ సార్ అంటూ కంగారుగా అరిచాడు. సుమన్ ఊహించగలిగాడు ఏం జరిగిందో. పరిస్థితి తీవ్రతని గుర్తించి సుమన్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల తరువాత అంబులెన్స్ వచ్చింది. టెర్రరిస్ట్ని హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు. అయితే అక్కడి డాక్టర్ అతడి నాడి చూసి సారీ, హీఈస్ ఆల్రెడీ డెడ్ అని తేల్చేశాడు. చాలా పవర్ఫుల్ పాయిజన్. పొటాషియం సైనైడ్ మాత్రం మింగడం వల్ల క్షణాల్లో ప్రాణాలు విడిచిపెట్టేశాడు ఆ టెర్రరిస్టు. సుమన్ బూటకాలితో దగ్గరలో ఉన్న స్తంభాన్ని అసహనంతో ఒక్క తన్ను తన్నాడు. ఒక ఆధారం దొరికింది కదా అనుకుంటే అది కాస్త ఇలా నిష్ఫలమైంది. టెర్రరిస్టుగా పోలీసులకు చిక్కిన వాడికి లాకప్, ఇంటరాగేషన్ ఎంత భయంకరంగా ఉంటాయో టెర్రరిస్టు దళాలు తమ సభ్యులకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వివరించి చెబుతాయి. ఆ నరకహింసని అనుభవించటం కన్నా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఎంతో హాయని కూడా నూరిపోస్తాయి. అది ఒక రకంగా వాళ్ళకి కూడా మంచిదే. ఒక్కడి వల్ల మిగిలిన అందరి వివరాలు దొరికే ప్రమాదం తప్పుతుంది. ఆ విధంగానే సూసైడ్ స్క్వాడ్లు పుట్టుకొస్తున్నాయి. సుమన్ తాను ఇదివరకే టీం సభ్యులకి ఈ విషయం మీద అవగాహన కల్పించకపోవడం తన వైఫల్యంగానే స్వీకరించాడు. మర్నాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దొరికిన ఏ టెర్రరిస్టు కూడా ఆత్మహత్య చేసుకునే వీలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మెళకువలు నేర్పాడు. ఒకరోజు సుమన్ తమ డిపార్ట్మెంట్లోని ఒక హెడ్ కానిస్టేబుల్ కూతురు పెళ్లికి అటెండ్ అయ్యి తిరిగి వస్తుంటే దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. మధ్యలో తెల్లబడ్డ నల్ల గడ్డం, సొట్టలు పడిన బుగ్గలు, ముందుకు పడుతున్న క్రాఫు, బజార్లో ఏదో పనున్నట్లు పరిసరాల్ని అధ్యయనం చేస్తూ నడుస్తున్నాడు వాడు. సుమన్ మెదడు వాణ్ణి చూడగానే వేగంగా పనిచేయసాగింది. ఎప్పుడో చూసినట్లు గుర్తు. ఆ ముఖ కవళికలు, చూపు, మెడ అటూ ఇటూ తిప్పే విధానం అన్నీ సుమన్కి పరిచయం ఉన్నవే. చాలా తొందరగానే గుర్తు తెచ్చుకోగలిగాడు. గుర్తు రాగానే అతని ముఖంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనపడింది. వీడేమిటెక్కడున్నాడు అనుకుంటూ కారు దిగాడు. తనను చూస్తే వాడు తప్పకుండా పారిపోతాడు కాబట్టి రహస్యంగానే వెంబడించాలి. సుమన్ సివిల్ డ్రెస్లోనే ఉన్నాడు. జనంలో కలిసిపోయి వాడికి వెనుకగా చేరి 10 అడుగుల దూరంలో ఉంటూ వెంబడించసాగాడు. వాడు ఆ రోడ్డంతా సర్వే చేసినట్లుగా తిరిగి తర్వాత పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఎవరితోనో మాట్లాడాడు. వాడలా మాట్లాడుతున్నంతసేపు సుమన్ ఆ కొట్టు వెనకాలే నక్కి దాక్కున్నాడు. వాడు బయటికి రాగానే మళ్ళీ చాటుగా అనుసరించాడు. పావుగంట తరువాత ఎందుకో అనుమానం వచ్చిన వాడిలా వెనక్కి తిరిగి చూశాడు. సుమన్ చటుకున తల తిప్పి ఎటో చూస్తున్నట్టు చూడసాగాడు. అయినా వాడికి అర్థమైపోయింది. నడకలో వేగం పెంచాడు. సుమన్ కూడా వేగంగా అనుసరించాడు. కాసేపటికి వాడు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన కారులోకి ఒక ఉదుటిన ఉరికాడు. మరుక్షణమే అది దుమ్మురేపుకుంటూ దూసుకుపోయింది. సుమన్ ఇది ఊహించలేదు. వాడు పార్క్ చేసిన కారు ఎక్కడే ఉంటుంది అని అనుకోలేదు. తన కారు ఎక్కడో దూరంగా ఉంది. వెళ్ళి తెచ్చుకునేలోగా వాడు సిటీ అవుట్స్కట్స్ కూడా దాటిపోగలడు. ఒక్క క్షణం ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోయాడు. బంగారం లాంటి అవకాశం వాడే గనక దొరికితే తన గేలానికి పెద్ద తిమింగలం పడినట్లు. అందుచేత వాడిని చేజారనివ్వకూడదు. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చేశాడు. అటూ ఇటూ చూశాడు. ఒక మోటార్ సైక్లిస్టు అప్పుడే తన వాహనాన్ని స్టార్ట్ చేసి ఎక్కబోతున్నాడు. సుమన్ అతని దగ్గరికి వెళ్ళి విసురుగా అతన్ని అల్లంత దూరంలో పడేలా తోసేసి ఆ మోటార్ సైకిల్ మీద తానెక్కి టెర్రరిస్టు కారుని చేజ్ చేయసాగాడు. రోడ్డు మీద చాలా ర్యాష్గా కారు నడుపుతున్నాడు వాడు. దాని వేగాన్ని అందుకోవడానికి సుమన్కి వీలవ్వడం లేదు. అతను నడుపుతున్నది కేవలం 2 వీలర్ కావడం వల్ల వేగాన్ని పెంచలేకపోతున్నాడు. అయినా ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. ఒక టెర్రరిస్టు దొరికినట్లే దొరికి ఆత్మహత్య చేసుకున్నాడు. వీడినైనా వదిలిపెట్టకూడదన్నదే అతని పట్టుదల. అయితే దురదృష్టం అతన్ని వెక్కిరించింది. ఉన్నట్టుండి బండి ఇంజిన్ ఆగిపోయింది. పెట్రోలు రిజర్వ్కి వచ్చినట్లు గ్రహించాడు. బండి నడుపుతూనే వంగి పెట్రోల్ రిజర్వ్లోకి మార్చాడు. అప్పుడు మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయ్యి వేగం పుంజుకుంది. సుమన్కి ఆశ అణగారిపోయి దిగులు పట్టుకుంది. పెట్రోల్ మహా అయితే మరో 70 కిలోమీటర్ల వరకు వస్తుందేమో. ఈలోగానే కారుని అందుకోవడం, టెర్రరిస్ట్ని పట్టుకోవడం జరగాలి.
లేకపోతే వాడు ఎప్పటికీ దొరకడు. కారు గమ్యం లేనట్టుగా నడుపుతున్నాడు వాడు. ఎటు వెళితే సురక్షితంగా తప్పించుకోవడానికి వీలవుతుందో తేల్చుకోలేక అలా పిచ్చి పిచ్చిగా నడుపుతున్నట్లుంది. దాదాపు అరగంట సేపు అలా చేజింగ్ జరుగుతూనే ఉంది. మరికొన్ని నిమిషాల్లో మోటార్ సైకిల్లోని పెట్రోల్ అయిపోతుందన్న సంగతి సుమన్కి తెలుసు. అయినా అతను నిరుత్సాహపడలేదు. చివరి క్షణం వరకు పోరాడడమే అతని విధానం. గెలుపు వస్తుందో లేదో అన్న సంశయంతో ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేయడం అతనికి ససేమిరా ఇష్టం ఉండదు. మరో 5 నిమిషాల తర్వాత పెట్రోల్ ఇండికేటర్ పూర్తిగా కిందకొచ్చేసింది. ఇక బండి ఆగిపోవడం ఖాయం అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దురదృష్టం ఈసారి టెర్రరిస్ట్ని వరించింది. టైరు పంక్చర్ అయ్యి కారు రోడ్డుకు అటు ఇటు పాము మెలికల్లా నడిచి ఆగిపోయింది. డోరు తెరుచుకుని టెర్రరిస్టు బయటకూరికి తుప్పల్లోకి పరిగెత్తాడు. మోటార్ సైకిల్ తుప్పల్లో నడవలేదు కాబట్టి వాడా పని చేశాడు. సుమన్ మోటార్ సైకిల్ని రోడ్డు పక్కకు విసిరేసి తాను పరిగెత్తుకుంటూ వాడి వెంట పడ్డాడు. ఈసారి దొరికిన అవకాశాన్ని వదులుకోవడం అంటే అంతకన్నా ఘోరమైన విషయం మరొకటి ఉండదు. అందుకే సుమన్ తనలోని శక్తులన్నింటినీ కూడగట్టుకుని దెయ్యం పూనిన వాడిలా పరిగెత్తసాగాడు. పోలీస్ స్టేషన్లోని లాకప్ గదిలో టెర్రరిస్టు చేతులు వెనక్కి విరిచి కట్టబడి మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు. కాళ్ళు రెండూ కూడా కలిపి కట్టబడ్డాయి. ఒంటి మీద షర్టు లేదు. లాఠీ దెబ్బల వాతలు అతని శరీరం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం మీద పిడిగుద్దుల తాలూకు ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. పెదవి చెట్లి రక్తం కారుతుంది. నీ పేరు అబ్దుల్ కరీం అలియాస్ షేక్ అబ్దుల్ కదూ? నిజం చెప్పు, ఏం చేస్తున్నావు ఇక్కడ? సుమన్ కంఠం కంచులా మోగింది. కరీం మాట్లాడలేదు. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఏ చోట్ల ఇంకా విధ్వంసాలు సృష్టించాలనుకుంటున్నారు? కమాన్ టెల్ మీ. నాకు తెలీదు. చాలా నిర్లక్ష్యంగా వచ్చిందా మాట. వెంటనే సుమన్ పిడికిలి విసురుగా వెళ్ళి అతని ముఖాన్ని బలంగా తాకింది. మామూలు వ్యక్తి ఎవరైనా అయితే ఆ దెబ్బకి స్పృహ తప్పి పడిపోవలసిందే. కానీ వాడు మాత్రం కొంచెం కూడా తొణకలేదు, బెణకలేదు. నిన్నే అడిగేది, చెప్పరా అంటూ సుమన్ మళ్ళీ 5-6 పిడిగుద్దులు కురిపించాడు. అయినా వాడు నోరు మెదపలేదు. సుమన్ సైగ చేయడంతో మరో కానిస్టేబుల్ అతని మీద 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడానికి సిద్ధమయ్యాడు. చూడు, నువ్వు పురులియా ఆర్మ్స్ డ్రాపింగ్ కేసులో నిందితుల్లో ఒకడవని నాకు తెలుసు. మిగిలిన అందరినీ అరెస్ట్ చేసి శిక్షించగలిగాము. నువ్వొక్కడివే తప్పించుకున్నావు. ఆ కేసు తిరగదోడితే నీకు ఉరిశిక్ష ఖాయం. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు మాకు సహకరించాలి. మాకు అప్రూవర్గా మారిపో. ఆపరేషన్ బ్లాక్ యారో అంటే ఏమిటి చెప్పు అన్నాడు. వాడు నోరు వంకరగా పెట్టి వ్యంగ్యంగా నవ్వాడు. ఆపరేషన్ బ్లాక్ యారో అంటే భారతమాత గుండెల్లో దిగబడబోతున్న నల్లబాణం అంటూ మరింత వికృతంగా నవ్వాడు. సుమన్ చేతిలోని లాఠీ వాడి పెదవులకు అడ్డంగా విసురుగా తాకింది. నిప్పులు కురిసే కళ్లతో చురుగ్గా చూశాడు వాడు. వేధవ నవ్వులు మాని అసలు విషయం చెప్పు. ఏమిటో ఆపరేషన్ లక్ష్యం? పేదాల మీద చారికగా కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ చెప్పాడు వాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల్ని టెర్రరైజ్ చేయటం, మీ దేశాన్ని బలహీనం చేసి నిర్వీర్యం చేయడం, చివరిగా ఒక ముఖ్యమైన సంఘటనతో మీ దేశ పరువు ప్రతిష్టల్ని, భద్రతని చిన్నాభిన్నం చేయటం, తరువాత కన్యాకుమారిని మీకు వదిలేసి కాశ్మీర్ని మేము స్వాధీనం చేసుకోవడం. అది మా లక్ష్యం. నీలాంటి వాళ్ళు 1,00,000 మంది పూనుకున్నా దీన్ని ఆపలేరు. మాది పవిత్ర యుద్ధం, జిహాద్. ఆగస్టు 15న ఆపరేషన్ బ్లాక్ యారో ముగుస్తుంది. ఆ తర్వాత ఇక కాశ్మీర్ మాదే అన్నాడు వాడు. సుమన్ కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. ఆగస్టు 15న ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఏం ఉపద్రవం ముంచుకురాబోతుందా రోజు? చివరిగా చోటు చేసుకుని ఆ ముఖ్యమైన సంఘటన ఏమిటి? సుమన్ వాడి జుట్టు పట్టుకుని మొహంలోకి చూస్తూ అడిగాడు. ఏం చేయబోతున్నారా రోజు? చెప్తావా? నాలుక కత్తిరించేయమంటావా? నాలుక కత్తిరించేయి. దాంతో చాలా రహస్యాలు బయటికి రాకుండా సమాధైపోతాయి అన్నాడు వాడు నవ్వుతూ. సుమన్ 3rd డిగ్రీ ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్తో చెప్పాడు. నీకు చాలా పెద్ద పరీక్ష పెడుతున్నాను. వాడికి నరకం ఎలా ఉంటుందో ఇక్కడే చూపించు. నీకు తెలిసిన విద్యలన్నీ ఉపయోగించు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నిజాలు కక్కే వరకు చావగొడుతూనే ఉండు, కానీ వాడు చావకూడదు. అలాగే సార్ అన్నాడు కానిస్టేబుల్ లాఠీని తీసుకుంటూ. సుమన్ బయటికి వెళ్ళిపోయాడు. కంగ్రాచులేషన్స్ సుమన్, చెప్పానా చివరికి అంతిమ విజయం నీదే అని? నీ కృషి ఫలించింది అంది మాల్య అభినందిస్తూ. థ్యాంక్స్. అప్పుడే అంతిమ విజయం ఎక్కడా? వాడు అసలు నోరు మెదపందే. ఇలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ చచ్చినా నోరు విప్పరు. కొట్టి కొట్టి మా లాఠీలే విరిగిపోతాయి తప్ప ఒక్కోసారి ఫలితమేం ఉండదు. ఇన్నాళ్ళు ఏ సెన్సేషనల్ న్యూస్ అయినా
ఆకాష్ నుంచి తీసుకునేదాన్ని. ఇప్పుడు నీ దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా ఒక న్యూస్ ఐటెం తీసుకుంటున్నానన్నమాట. అన్నట్టు పురులియా ఆర్మ్స్ డ్రాపింగ్ కేస్ సంగతేమిటి? దాని గురించి కొన్ని వివరాలు ఏమైనా చెప్పగలవా అని అడిగింది, స్క్రిబ్లింగ్ ప్యాడ్ తెరుస్తూ. ష్యూర్ అంటూ చెప్పసాగాడు. నేను వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్న రోజుల్లో పురూలియా అనే జిల్లాలోని జాల్దా అనే గ్రామానికి ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ నిమిత్తమే వెళ్ళాను. ఆ రోజు అర్ధరాత్రి నిద్రపట్టక ఊరవతల ఖాళీ ప్రదేశానికి వెళ్ళాను. నిశ్శబ్దంగా ఉండే నిశీధి రాత్రులంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక మైదానం లాంటి ప్రదేశానికి వెళ్ళి నిలబడి ఆకాశంలోని చుక్కల వైపు చూస్తూ నిలబడ్డాను. అక్కడ జనసంచారం మచ్చుకైనా లేదు. అప్పుడు కనపడింది నాకు విచిత్రం. 5-6 పెద్ద సైజు వ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. మైదానంలోకి వెళ్ళి నిలబడ్డాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏం జరగబోతుందో చూద్దామని నిలబడ్డాను. ఇంతలో జమ్మని శబ్దం చేసుకుంటూ ఏదో ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశంలో కనిపించింది. దాని నుంచి పెద్ద పెద్ద సంచులు కొన్ని దగ్గరలోని గడ్డివాముల మీద పడ్డాయి. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఏదో జరగరాంది జరుగుతున్నట్లుగా మనసు హెచ్చరించింది. నేను అలర్ట్ అయ్యి జరిగేదంతా రహస్యంగా గమనించాను. వ్యానుల్లోంచి దిగిన వాళ్ళు నిశ్శబ్దంగా గడ్డివాముల మీద పడ్డ సంచుల్ని వ్యాన్లోకి ఎక్కించసాగారు. నేను ఒక్కడినే కాబట్టి ఎలాగో వాళ్ళని పట్టుకోలేను. అలాగని వాళ్ళని చూసి కూడా వదిలేయడం నా ఉద్యోగానికే ద్రోహం చేసినట్లవుతుంది. అందుకే ఎవరికీ కనపడకుండా నీడల్లోంచి పాక్కుంటూ వెళ్ళి చివరిగా ఉన్న ఒక వ్యాన్ కింద రాడ్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నాను. అది రిస్క్తో కూడుకున్న పని నాకు తెలుసు. కానీ నా సంగతి నీకు తెలుసుగా. చివరి క్షణం వరకు ప్రయత్నించటం, ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ముందుకు వెళ్ళడం అది నా స్టైల్. అందుకే ఆ సాహసానికి పూనుకున్నాను. వ్యాన్ టైర్లు చాలా పెద్దవి కాబట్టి రోడ్డు మీద ఏదైనా అడ్డుగా ఉన్నా అది నాకు తగిలే ఛాన్స్ ఎంత ఉంటుందా అని అంచనా వేసుకున్నాను. అరగంట తరువాత ఆ వ్యాన్లు కదిలాయి. చేతులు పచ్చి పుళ్ళైపోయాయి. భరించడం చాలా కష్టం అనిపించింది. చాలాసేపు ప్రయాణించిన తరువాత ఆ వ్యాన్లు ఒక గోడౌన్ ముందు ఆగాయి. ఇంకా తెల్లవారలేదు కాబట్టి చీకటిగానే ఉంది. నేను రహస్యంగా వ్యాన్ కింద నుంచి బయటపడి దగ్గరలోనే ఒక రేకుచాటుకు వెళ్ళి దాక్కున్నాను. ఆ వ్యానుల్లోంచి దిగిన వాళ్ళు లోపలున్న సంచుల్ని విప్పి అందులోని తుపాకుల్ని, గ్రనేడ్లని గోడౌన్లోకి మార్చుతుంటే నాకు మతిపోయింది. నేను ఇంకా నిద్రలోనే ఉండి కలగంటున్నానేమో అన్నట్టుందా దృశ్యం. నేను సమయం వృధా చేయకుండా అక్కడ పరిసరాలన్నీ గుర్తుపెట్టుకుని దగ్గరలోని పబ్లిక్ టెలిఫోన్ దగ్గరకు వెళ్ళి ఇది ఏ ఊరని అడిగాను. కోల్కతా అని తెలిసింది. డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి కోల్కతా పోలీసుల్ని అక్కడికి రప్పించే ఏర్పాటు చేసి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళందరినీ పట్టుకోగలిగాను. కలకత్తా బేస్గా నడుస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకి బ్రిటన్కి చెందిన ఒక ఆర్మ్డ్ డీలర్ నుంచి అక్రమంగా రవాణా అయిన ఆయుధాల వివరాలు వింటే ఎవరికైనా మతిపోతుంది. 500 బల్గేరియన్ AK-47 రైఫిళ్లు, 25,000 రౌండ్ల మందుగుండు సామాన్లు, డజన్ రాకెట్ లాంచర్లు, 100 యాంటీ ట్యాంక్ గ్రెనేడ్లు. భారతదేశ చరిత్రలోనే అలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. అందుకే ఆ కేసు చాలా సంచలనం రేపింది. అందులో పట్టుబడ్డ 7గురిలో 6గురికి జైలు శిక్ష పడింది. ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు. ఇంతవరకు వాడు దొరకలేదు. ఇదిగో ఈరోజు మళ్ళీ నా చేతికి దొరికాడు. చెప్పడం పూర్తి చేశాడు సుమన్. మాల్య అతను చెప్పింది విని చాలా ఆశ్చర్యపోయింది. దేశంలో అంత పెద్ద ఎత్తున అంత యథేచ్ఛగా టెర్రరిస్టు కార్యకలాపాలు సాగుతున్నాయా? తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుందా మీకు? అతను చెప్పిందంతా స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాసుకుంది. రేపటి ఎడిషనల్ న్యూస్ ఐటెం కోసం. పురూలియా ఆర్మ్స్ డ్రాపింగ్ కేసు కల్పితం కాదు. 1995 డిసెంబర్ 17న యథార్థంగా జరిగింది. ఇది రచయిత గారు రాశారు. ఉదయం పూట జాగింగ్ చేసి ఇంటికొచ్చి విశ్రాంతిగా కూర్చున్నాడు సుమన్. నరసింహారావు అక్కడికొచ్చి నమస్కారం అయ్యా అన్నాడు. నమస్కారం నరసింహారావు గారు, ఎనీ డెవలప్మెంట్ అని అడిగాడు. మీరు చెప్పినట్టే వివరాలు సేకరించానయ్యా. చక్రవర్తి యోగి అసలు పేరు దుర్గాదాసు. పరమ దుర్మార్గుడండి అన్నాడు సుమన్. కనుబొమ్మలు ఎగరేసి ఆశ్చర్యంగా చూశాడు చక్రవర్తి యోగి. పూర్వరంగం అలాంటిదై ఉంటుందని అతను ముందు నుంచి ఊహిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నరసింహారావు చెప్పేది అతని ఊహను బలపరిచేదిగానే ఉంది. గుడ్ నరసింహారావు గారు, మిగిలిన వివరాలు చెప్పండి అన్నాడు సుమన్. పుట్టినూరు తూర్పుగోదావరి జిల్లాలోని ముంగండ. వాళ్ళ నాన్నగారిది సైకిల్ మీద ఇంటింటికి తిరిగి బట్టలమ్ముకునే వ్యాపారం. ఆ ఊళ్ళోనే జూనియర్ కాలేజీలో ఇంటర్ 3 సార్లు తప్పాడు. క్లాస్ రూమ్లో ఒకరిద్దరు అమ్మాయిల జడల్లాగి అల్లరి చేశాడన్న ఆరోపణ మీద కాలేజీ ప్రిన్సిపల్ అతనికి వార్నింగ్ ఇచ్చారు. కాలేజీ ఆవరణలో ఫుట్బాల్ ఆడుతూ ఉండగా తోటి విద్యార్థితో తగువపడి అతని కడుపులో పెన్నుగుచ్చినందుకు
ప్రిన్సిపల్ అతన్ని బాగా మందలించి కెరీర్ పాడవకూడదన్న ఉద్దేశంతో డిబార్ చేయకుండా వదిలేశారు. తర్వాత అమలాపురంలో డిగ్రీ కోర్సులో జాయిన్ అయిన మధ్యలోనే మానేసి రేషన్ షాపులో నెలకి 500 రూపాయల జీతం మీద ఉద్యోగానికి కుదిరారయ్యా. ఉద్యోగం చేస్తూ చక్కెరని దొంగతనంగా వేరే వాళ్ళకి అమ్ముకుంటూ పట్టుబడడంతో ఆ ఉద్యోగం పోయింది. తర్వాత కొంతకాలం ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. తరువాత 7 ఏళ్ల కిందటే హైదరాబాద్ వచ్చి చక్రవర్తి యోగిగా స్థిరపడ్డాడు. సుమన్ అది విని విపరీతంగా నిర్ఘాంతపోయాడు. అలాంటి వాడు భారతదేశానికి పూర్వ వైభవాన్ని సాధించి పెట్టేవాడిలా ప్రజలకు ధర్మ మార్గాన్ని బోధించి యోగా నేర్పే గురువుగా నటిస్తూ ఎంత మోసం చేస్తున్నాడు. ఇలాంటి వాడికి టెర్రరిస్టు ముఠాలతో సంబంధాలుంటాయనడంలో ఆశ్చర్యమే ఉంది అనుకున్నాడు. అంతకన్నా ముఖ్యంగా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చెప్పే ప్రవక్తలా నమ్మించి మోసం చేస్తున్న మాల్యా ఆ మోసాన్ని గ్రహించలేకపోవడం అతనికి మింగుడు పడడం లేదు. సరిగ్గా ఆ సమయంలో టెర్రరిస్టు కార్యకలాపాలను అరికట్టే పని మీద మాత్రమే ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ మోగింది. నెంబర్ చూస్తే ల్యాండ్లైన్. ఏదో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అయి ఉండొచ్చు. హలో అన్నాడు సుమన్. నేషనల్ ఫ్లాగ్ నెవర్ లెట్ డౌన్. ఇంపార్టెంట్ న్యూస్ సార్. చెప్పు అన్నాడు సుమన్ జాగింగ్ షూస్ విప్పుకుంటూ. 3 టెర్రరిస్టుల ఆచూకీ కనిపెట్టగలిగాము సార్. అర్జెంటుగా మీరు రాగలరా? సుమన్ సన్నగా విజిలేశాడు. అతని మనసు ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పటికే ఒక టెర్రరిస్టు తమ స్వాధీనంలో ఉన్నాడు. ఇంతలోకే మరో 3 ఆచూకీ. ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉన్నందుకు సంతోషించాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అన్నాడు ఉద్వేగంగా. తానీషా కాలనీ నుంచి. ఇక్కడ 4వ నెంబర్ రోడ్లో ఎలక్ట్రికల్ సామాన్లమ్మే షాపు పైభాగంలోని పోర్షన్లో మకాం వేశారు. వాళ్ళ దగ్గర ఆర్డీఎక్స్ జిలటన్లతో పాటు మారణాయుధాలు మాదక ద్రవ్యాలు ఉన్నాయి సార్. నీతో పాటు ఎంతమంది ఆర్మడ్ క్యాప్స్ ఉన్నారక్కడ? 8 మంది ఉన్నాం సార్. ఇక్కడికి దగ్గరలోనే పాలబూత్ ఉంది. అక్కడ మాటు వేసి ఉన్నాం. మేము సరిపోతామనుకుంటాను. కానీ మీరు లేకుండా అటాక్ చేసే ధైర్యం సరిపోవడం లేదు అన్నాడు. సరే మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. సగం విప్పిన జాగింగ్ షూస్ని మళ్ళీ తొడుక్కున్నాడు. నరసింహారావు గారు నాతో రండి, కమన్ క్విక్ అంటూ తారాజువ్వలా వెళ్ళి కారులో కూర్చున్నాడు. నరసింహారావు కూడా అతని పక్కనే కూర్చున్నాడు. తానీషా కాలనీ వైపు పోనిచ్చాడు కారుని. అతను చెప్పిన పాలబూతుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ జీపుతో పాటు 8 మంది పోలీసులున్నారు. సుమన్ దగ్గరకు రాగానే అటెన్షన్లోకి వచ్చి ఒక కాలుని నేలకు తాకించి సెల్యూట్ చేశారు. ఎక్కడా స్పాట్? పోలీసులు చూపించారు. కమాన్ ఫాలో మీ అంటూ ముందు కురికాడు. పోలీసులు వెనకాలే అనుసరించారు. ఒక పోలీసు మాత్రం దారి చూపిస్తూ ముందు నడుస్తున్నాడు. అందరూ ఆ ఇంటిని సమీపించి మార్గదూరం గుండా పై పోర్షన్లోకి వెళ్ళారు. చాలా పెద్ద ఇల్లది, కానీ పాడుపడిపోయి అంతగా నివాసయోగ్యంగా లేనట్లుంది. ముందుగది దాటుకుని మెయిన్ హాల్లోకి ప్రవేశించారంతా. హాలు మధ్యలో ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడొక వ్యక్తి. రోజు వ్యాయామం చేసే శరీరంలా కండలు తిరిగి ఉంది. జుట్టు పొడవుగా జడలాగా పెంచుకుని ఉన్నాడు. మీసాలు గడ్డానికి ఇరువైపులా కిందకి దిగున్నాయి. ఒక ఆడపిల్ల అతని వెనకాల నిలబడి అతని శరీరానికి మసాజ్ చేస్తుంది. అటు ఇటు 2 ముఖ్య అనుచరుల్లాంటి వాళ్ళు ఉన్నారు. పోలీసుల్ని చూస్తే కలిగే భయం అతనిలో ఏ కోసానా లేదు. పైగా చిరునవ్వు నవ్వుతున్నాడు సుమన్ని చూసి. వెల్కమ్ మిస్టర్ ఏఎస్పీ, రండి కూర్చోండి. బై నా పేరు షరీఫ్ అన్నాడు. సుమన్ ఆశ్చర్యపోయాడు. తను వస్తున్నట్టు వాడికెలా తెలుసు? అయినా సరే అతని ధీమా చూసి ఒళ్ళు మండిపోయింది. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. షరీఫ్ నవ్వాడు. నో మిస్టర్ ఏసీపీ, నేను కాదు, యు ఆర్ అండర్ అరెస్ట్. కావాలంటే ఒక్కసారి పక్కకి తిరిగి చూడు అన్నాడు. సుమన్ అనుమానంగా పక్కకి చూసి ఉలిక్కిపడ్డాడు. తనతో వచ్చిన పోలీసులంతా తుపాకులు తనపై గురిపెట్టి ఉన్నారు. సుమన్, నరసింహారావు మాత్రమే మధ్యలో ఉన్నారు. మిగిలిన వాళ్లంతా చుట్టూ వలయంలా చేరి తుపాకులతో చుట్టుముట్టారు. సుమన్కి ఏం జరిగిందో అర్థం కాలేదు. కన్ఫ్యూజ్ కాకు మిస్టర్ ఏఎస్పీ, వాళ్ళు నువ్వనుకున్నట్లు పోలీసులు కాదు, నా మనుషులే. నువ్వు మా వాడిని అరెస్ట్ చేస్తే తప్పులేదు, కానీ మేము నిన్ను అరెస్ట్ చేస్తే తప్ప? తెలివిగా నిన్ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేశాం. నేషనల్ ఫ్లాగ్ నెవర్ లెట్ డౌన్ అనే కదా నీ సీక్రెట్ కోడ్వర్డ్. దాంతోనే నిన్ను బురుడీ కొట్టించాం అన్నాడు షరీఫ్. సుమన్కి తల తిరిగిపోయింది. ఎంతో సీక్రెట్గా తన మధ్యనే ఉంచాలనుకున్న కోడ్వర్డ్ టెర్రరిస్టులకు ఎలా తెలిసిపోయింది? కొంపదీసి తన టీంలోనే వాళ్ళ ఇన్ఫార్మర్ ఉన్నాడా? నరసింహారావు ముఖం అయితే తెల్లగా పాలిపోయింది. ఏ క్షణాన్నైనా టెర్రరిస్టులు తన ప్రాణాలు తీసేస్తారేమో అన్న భయం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.
అక్కడి నుండి సుమన్ని నరసింహారావుని వాళ్ళు తమ రహస్య స్థావరానికి తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరినే స్తంభాలకు కట్టేశారు. సుమన్కి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఎంత తెలివి తక్కువగా వాళ్ళ బుట్టలో పడిపోయానా అని చింతించాడు. షరీఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి, మీ ఏఎస్పీ సుమన్ని, ఒక కానిస్టేబుల్ని మేము కిడ్నాప్ చేశాం. పోలీసు లాకప్లో ఉన్న మా అబ్దుల్ కరీంని వెంటనే విడుదల చేయకపోతే వీళ్ళిద్దరిని మేము ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చంపేస్తాం. 2 రోజులు మీకు టైం అని చెప్పాడు. నో, నేను ఏమైనా పర్వాలేదు, వాడిని మాత్రం వదలకండి, వాడి ద్వారా చాలా రహస్యాలు తెలుస్తాయి అంటూ గొంతు చించుకుని గట్టిగా అరిచాడు సుమన్. తన గొంతు అవతలి వాళ్లకి ఫోన్లో చిన్నగా అయినా వినిపిస్తుందేమో అన్న చిన్న ఆశతో. అలా అరిచినందుకు ప్రతిఫలంగా పక్కనే ఉన్న టెర్రరిస్టు ఒకడు దుడ్డుకర్రతో సుమన్ మోకాళ్ల కింద బలంగా కొట్టాడు. బాధని పళ్ల బిగువన దాచిపెట్టుకుని మూలిగాడు సుమన్. నరసింహారావు జరిగిందంతా చూసి భయంతో గుటకలు మింగాడు. షరీఫ్ ఫోన్లో ఉన్నవాడితో అన్నాడు, ఏం లేదు భాయ్, మీ వాడికి దేశభక్తి బాగా ఎక్కువ అనుకుంటాను. తను ఏమైపోయినా పర్వాలేదంట. కరీంని మాత్రం విడిచిపెట్టొద్దని అరుస్తున్నాడు. మీకు సరిగ్గా వినబడుతుందో లేదో అని గొంతు చించుకుని మరీ అరుస్తున్నాడు. ఒకసారి ఫోన్ ఇమ్మంటారా? పాపం స్వయంగా నీతోనే చెబుతాడేమో అంటూ ఫోన్ సుమన్ చెవుల కానించి నిలబడ్డాడు వాడు. సెల్ ఫోన్లోంచి వినిపిస్తుంది, ఎరా, నీ పై అధికారిని కూడా చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేసావు కదూ, అందుకిదే నీకు సరైన పనిష్మెంట్. నిన్ను యాంటీ టెర్రరిస్ట్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేయడంలోని అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు అర్థమైందా? తరువాత క్రూరమైన నవ్వు. ఆ గొంతు విని సుమన్ ఆశ్చర్యపోయాడు. అది డీజీపీ దామోదరానిది. ఆడజేబు దొంగతో అక్రమ సంబంధమే కాదు, టెర్రరిస్టులతో కూడా సంబంధాలున్నాయన్నమాట. సుమన్కి అతని మీద అంతులేని అసహ్యం వేసింది. టెర్రరిస్టులతో చేతులు కలిపినవాడు టెర్రరిస్టుల కన్నా ప్రమాదమైనవాడు. టెర్రరిస్టుల ఆచూకీ దొరుకుతుంది గాని వీళ్ళ ఆచూకీ ఎంతకీ దొరకదు. దేశానికి పట్టిన చీడపురుగుల్లాంటి వాళ్ళు వీళ్ళు. మిస్టర్ దామోదరం, ఇప్పుడు నీకో శబ్దం వినిపిస్తుంది. ఏం చేసుంటానో ఊహించుకో. నేను చేసింది సెల్ ఫోన్ మీద అయినా అందులో వినిపిస్తున్నది నీ స్వరమే కాబట్టి అది నీ మీద చేసినట్లే భావించుకో అంటూ తుపుక్కున ఆ సెల్ ఫోన్ మీద ఉమ్మేశాడు. ఆ చర్యకి మరో 2 పిడిగుద్దుల్ని రుచి చూడవలసి వచ్చింది సుమన్. షరీఫ్ వాడి అనుచరులతో కలిసి బయలుదేరుతూ ఒక్కడిని మాత్రం అక్కడ కాపలా పెట్టాడు. వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూస్తుండు అని చెప్పాడు వాడితో. నరసింహారావుకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏ ప్రమాదానికి భయపడి ఏటీఎస్లోకి రావడానికి భయపడ్డాడో సరిగ్గా అదే ప్రమాదం ముంగిట్లో ఇప్పుడు అతనున్నాడు. ముఖం దైన్యంతో గూడు కట్టుకునుంది. అయ్యా, మనం బయటపడగలమంటారా అని అడిగాడు జాలిగొలిపే స్వరంతో. సందేహం లేదు, చంపేస్తారు అన్నాడు సుమన్. ఆ మాట విని నరసింహారావు నుదుటి మీద కనుబొమ్మలు పైకి లేచాయి. అతని కళ్లల్లో భయం తాండవించింది. సుమన్ కావాలనే అతనికి ధైర్యం చెప్పి ఓదార్చే కార్యక్రమం పెట్టుకోలేదు. ఎందుకంటే పోలీస్ అన్నవాడికి ప్రాణభయం ఉండకూడదు. ఇక ప్రాణం పోవడం ఖాయమని తెలిసిన తర్వాత ఏ మనిషికైనా మొండి ధైర్యం వస్తుంది. అంతవరకు ఉన్న ప్రాణభయం పోతుంది. నరసింహారావుకి భయం పోవాలనే అతను అలా చెప్పాడు. సుమన్ తాను బంధించబడినందుకు బాధపడలేదు. ఇంతవరకు చేసిన ప్రయత్నాలు ఫలించి టెర్రరిజం సమర్థవంతంగా ఎదుర్కొనగలనన్న నమ్మకం చేజిక్కిన సమయంలో ఇలా జరిగినందుకు మాత్రం చాలా నిరాశపడ్డాడు. అతను భయపడేది ఓటమికి మాత్రమే, చావుకి కాదు. మాల్యా గుర్తొచ్చింది అతనికి. ఈ పళంగా ఆమె ఇక్కడికొచ్చి తనకు ముద్దిస్తే, ఇచ్చి కట్లు విప్పకుండానే బాయ్ చెప్పి వెళ్ళిపోతే అని ఆలోచించాడు. నవ్వొచ్చింది అతనికి. కష్టకాలంలోనే సెన్స్ ఆఫ్ హ్యూమర్, రొమాంటిక్ ఆలోచనలు చేయాలట. అప్పుడు ఆటోమేటిక్గా ఆ కష్టం తన సాంద్రతను కోల్పోయి చిన్నదిగా కనబడుతుంది. ఏ పని లేకుండా ఉండడమే పెద్ద బోర్ అంటే ఇప్పుడు అసలు కదలడానికే వీలు లేకుండా ఉండాల్సి రావడం మరింత బోర్. సుమన్కి ఏం చేయాలో తోచలేదు. ఎదురుగా కనిపించిన కాపలా టెర్రరిస్ట్ వైపు చూశాడు. సాధారణంగా అందరిలోకి అతి తక్కువ ప్రమాదకరమైన వాడిని ఇలాంటి కాపలా పనులకు నియమిస్తూ ఉంటారు. వాడిని చూసి జాలిపడ్డాడు. తనకన్నా బోరువాడికి, ఏం పేర్రా నీది అని అడిగాడు. అయ్ నోరు మూసుకోబే అన్నాడు వాడు. ఎంత టెర్రరిస్ట్ అయితే మాత్రం ముఖంలో అంత సీరియస్నెస్ ఉండాలా? అలాంటి రూల్ ఏమైనా పెట్టారా మీ వాళ్ళు? విలన్ ఎంత నవ్వు ముఖంతో ఉంటే అంత పెద్ద విలన్ అయినట్టు లెక్క. సినిమా చూడవా? అయినా నువ్వు నోరు మూసుకొని మేము నోరు మూసుకుని ఎంతసేపు ఇలా బోర్ కొట్టడం లేదా? నీకు బోర్ తప్పించడానికే అడిగాను తప్ప నీ పేరు ఏ వంకాయ అయితే నాకేమిటి? పేరు చెప్పకపోతే నిన్ను పిలవడానికి ఏదో పేరు కావాలి కాబట్టి వంకాయ అని పిలుస్తాను అన్నాడు సుమన్. వాడు మాట్లాడలేదు. జాతి వైరుధ్యం గల వాళ్లతో తనకు మాటలేమిటని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మీ వాళ్ళు మహా కిరాతకులోయి వంకాయ్.
ఇక్కడ మమ్మల్ని ఎన్ని రోజులు ఉంచాలో తెలియదు. అన్ని రోజులు నువ్వు కనీసపు ఎంటర్టైన్మెంట్ అయినా లేకుండా ఎలా వదిలేసి వెళ్ళారో చూడు. మీ నాయకుడికి మాత్రం మసాజ్ చేయడానికి ఆడపిల్ల కావాలి, ఇదేం అన్యాయం? అన్నట్టు నీకు ఏ ఆడపిల్లతో అయినా స్నేహం ఉందా? ఇంతవరకు ఎవరినైనా రేప్ చేయగలిగావా? లేకపోతే నీది ఒట్టి సినిమాల్లో కమెడియన్స్ క్యారెక్టరేనా అని అడిగాడు. అయ్యా, వాడు పరమ కిరాతకుడు, వాడితో మీకు జోకులేమిటయ్యా అన్నాడు నరసింహారావు వణికిపోతూ. వాడికి కోపం వచ్చి తమను ఏం చేస్తాడో అన్న భయం అతనిది. రేయ్, మీ ఇద్దరు నోరు మూసుకుంటారా, పేక పిసికి చంపేయమంటారా అన్నాడు వాడు అసహనంగా. సుమన్ విడిచిపెట్టలేదు. నరసింహారావు గారు, వాడు వింటే ఎంత వెనకపోతే ఎంత? టైంపాస్ కోసం నాకు తెలిసిన కొన్ని జోకుల్ని చెబుతాను, మీరైనా వినండి అంటూ సర్దార్జీ జోకుల్ని చెప్పసాగాడు. మొదట్లో వినకుండా నిరాసక్తంగా ఉన్న కొన్ని జోకులు బాగా పేలడంతో వంకాయగాడు కూడా విననట్టు నటిస్తూనే వినసాగాడు. ఖాళీగా కూర్చుని బోర్ అనుభవించే కన్నా ఇది కాస్త నయమే కదా అనుకున్నాడు. రాను రాను కొన్ని జోకులకి వాడి పెదాల మీద కూడా నవ్వు కదలడం గమనించాడు సుమన్. తర్వాత అన్ని బూతు జోకులే చెప్పసాగాడు సుమన్. సహజంగానే వంకాయగాడు వాటిని బాగా ఎంజాయ్ చేశాడు. మాల్య కెవ్వున అరవబోయి తను ఆఫీస్లో ఉన్న సంగతి గుర్తొచ్చి నిగ్రహించుకుంది. కిడ్నాప్కి గురైన పోలీసు ఉన్నతాధికారి అన్న హెడ్డింగ్తో వచ్చిన వార్త రైటప్తో పాటు వచ్చిన ఫోటోలో కనిపిస్తున్న సుమన్ని తదేకంగా చూసిందామె. ఎలా జరిగిందో ఊహించలేకపోయింది. సాధారణంగా సివిలియన్స్ని కిడ్నాప్ చేస్తే పోలీసులు వెతికి పట్టుకుంటారు. అలాంటిది ఒక పోలీసాధికారి కిడ్నాప్కి గురైతే ఇక సామాన్య ప్రజలకి భద్రతేది? ప్రయోజనం ఉండదని తెలిసినా ఉండబట్టలేక సుమన్ సెల్కి ఫోన్ చేసింది. కానీ రెస్పాన్స్ లేదు. 2 నిమిషాల వ్యవధిలో మళ్ళీ చేసింది. అయినా ఉపయోగం లేకపోయింది. ఆమెకు చాలా బాధనిపించింది. ఎప్పుడు తనకి ఆపద వచ్చినా ఏదో విధంగా నేనున్నానంటూ వచ్చి రక్షించేవాడు. ఇప్పుడు తనే స్వయంగా ఆపదలో చిక్కుకున్నాడు. అతనంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి తనని రక్షించగలిగాడు. కానీ తాను అతన్ని రక్షించగలదా? కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేకపోయింది, ధైర్యం సరిపోక. ఆ సాయంత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుమన విషయం ఏమైనా తెలిసిందేమో అని ఎంక్వైరీ చేసింది. ఇంకా టెర్రరిస్టుల చేతిలోనే ఉన్నాడని, అయితే టెర్రరిస్టులు అతన్ని ఎక్కడ దాచారన్నది మాత్రం తెలియలేదని చెప్పారు. అంతకన్నా ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. గుర్తొచ్చినప్పుడల్లా సుమన్ సెల్కి ఫోన్ చేస్తూనే ఉంది. ఎప్పటిలాగే నో రెస్పాన్స్. అలా నో రెస్పాన్స్ వచ్చే కొద్దీ ఆమెలో గాభరా మరింత అధికం కాసాగింది. సుమన్కి ఏమైందో అని కలవరపడసాగింది. ఒరేయ్, నా గడ్డం దురద పెడుతోందిరా, ఇలా చేతులు విరిచి కట్టేస్తే ఎలా గోక్కుంటాను చెప్పు? అసలు బుద్ధుందా మీ వాళ్ళకి? నువ్వైనా వచ్చి గోకు అన్నాడు సుమన్. తన దగ్గరున్న జోక్స్ అన్నీ అయిపోయాక మౌనాన్ని ఛేదించటం కోసం ఆ మాట అన్నాడు. వంకాయగాడు తేరిపారా చూశాడు సుమన్ ముఖంలోకి. కోపంతో వాడి ముఖం జేవురించింది. అయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. సుమన్ జేబులో ఉన్న సెల్ ఫోన్ మోగింది. తీసి మాట్లాడడానికి వీలు లేకుండా చేతులకి కట్లు. ఎవరి దగ్గర నుంచి అయి ఉంటుందా అని ఆలోచించాడు. బహుశా మాల్యా నుంచి అయి ఉండొచ్చు అనుకున్నాడు. ఆ ఫోన్ ఎడతెరిపి లేకుండా 2 నిమిషాలకు ఒకసారి వస్తూనే ఉంది. వంకాయగాడికి మాత్రం 2 నిమిషాలకు ఒకసారి వస్తున్న ఆ రింగ్ టోన్ కర్ణ కఠోరంగా ఉంది. చేసి వాళ్లే ఊరుకుంటారులే అనుకుంటే ఇంకా చేస్తూనే ఉన్నారు. లేతగా మాగన్న పట్టబోయినప్పుడల్లా ఆ రింగ్ టోన్ వినబడి నిద్రాభంగం కలగజేస్తుంది. చిరాకు పడుతూ లేచి విసురుగా వెళ్లి సుమన్ జేబులోంచి సెల్ తీసి అతని చెవి దగ్గరుంచి చెప్పాడు. రేయ్, వాళ్ళకి చెప్పు ఇంకెప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని, వినడానికి చిరాగ్గా ఉంది. సుమన్ ఆశ్చర్యంగా చూశాడు. వీడసలు టెర్రరిస్టేనా అనుకున్నాడు మనసులో. మరొకడు ఎవడైనా అయితే తీసి అల్లంత దూరానికి విసిరి కొడతాడు. అలా చేయకుండా వీడు ఏకంగా మాట్లాడే అవకాశాన్నే ఇస్తున్నాడు. ఇదే మంచి అవకాశం, దీన్ని ఎంత మాత్రం వదులుకోకూడదు. హలో మాల్యా అన్నాడు. అవతల వైపు నుంచి మాల్యా అతని స్వరం విని ఎంతో ఉద్వేగానికి గురైనట్టు సుమన్కి తెలిసిపోతుంది. మాల్యా, జాగ్రత్తగా విను. TSOC YNATA TSIRORRET ESAELEROTTOS AERA LDNI ALTEMIDEEJ TAMAI. వెంటనే టెర్రరిస్టు సుమన్ చేతిలోంచి ఫోన్ లాక్కుని అతని జేబులో పెట్టేశాడు. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం భాష అది? ఏం మాట్లాడావు అని అడిగాడు. ఎవరో తెలుసున్న శాల్తీ లేరా, ఉగాండా దేశస్తురాలు. ఆ భాష నీకు రాదా? ఫ్రెండ్తో కలిసి దొంగ పోలీసు ఆడుకుంటున్నాను, దయచేసి సాయంత్రం చేయండి అని చెప్పాను వాళ్ళ భాషలో అన్నాడు సుమన్.
చావబోయే ముందు కులాసాగా జోకులేయడం అందరికీ సాధ్యం కాదు. నీ పద్ధతి నాకు నచ్చిందిరా అన్నాడు వాడు తిరిగి యథాస్థానంలో కూర్చుంటూ. SKNAHT అన్నాడు సుమన్. ఏమిటి అని అడిగాడు వాడు అర్థం కాక. ఓ సారీ, నీకు ఉగాండా భాష రాదుగా, థ్యాంక్స్ అన్నాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.